హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఎందుకంటే ఎందుకు తమ్ముడు చప్పట్లు కొట్టాడంటే రోజు వాళ్ళ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ తిరుగుతూ ఉంటారు. అలాగే మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజున ఏదో క్రిస్మస్కి వెళ్ళి వాక్యం నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి నేను చాలామంది దగ్గర చూశాను. ఏంటమ్మంటే ఆ ఊరుకోండి పాస్టర్ గారు, ఈరోజు క్రిస్మస్ ఆ ఊర్లో మేము వెళ్ళాలి అని వెళ్ళిపోవటమే. అలా కదమ్మా, మీ ఆరోగ్యం ఏమైపోద్దంటే ఆరోగ్యం కాదండి, మాకు వాక్యం కావాలి. చప్పట్లు కొట్టండి. నిజం అంటారు ఇది, అయినా సరే చప్పట్లు కొట్టండి. చాలా సంతోషం. మన మధ్యలో మరి స్థానిక లోదరన్ మిషన్ చర్చ్కి మరి సంఘ కాపరిగా ఉన్నటువంటి దేవుని యొక్క దాసులు సుధీర్ బాబు గారు కొద్ది నిమిషాలు గ్రీటింగ్స్ రూపంలో కొన్ని విషయాలని చెప్పాలని వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. తర్వాత మనము క్యాండిల్ సర్వీస్ ఆరాధన, తర్వాత ముఖ్యమైన వర్తమానంలోకి మనం వెళ్ళిపోదాం. చాలా తక్కువగా టైంలోనే మనం ముగించేస్తాం, మీరేమి కూడా అధైర్యపడొద్దండి. త్రియాంక దేవునికి వందనాలు. మరి ఈ సమయంలో సభాధ్యక్షులుగా ఉండి కార్యక్రమాన్ని నడిపిస్తున్న బాలరాజయ్య గారికి, అలాగనే ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్కి ఆహ్వానించినటువంటి బ్రదర్ కె అశోక్ కుమార్ గారికి, అలాగే వేదికని అలంకరించినటువంటి అభిషక్తులైనటువంటి దైవజనులకి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రత్యేకంగా మరి ప్రత్యేక వర్తమానం అందించడానికి మన మధ్య ఉన్నటువంటి బ్రదర్ భరత్ కుమార్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ఈ అందరికీ కూడా, ఈ సభలో కూర్చున్నటువంటి సహోదరులకు సహోదరులకు అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడును ప్రాణనాథుడైన యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఈరోజు గ్రాండ్ క్రిస్మస్. గ్రాండ్ అంటే ఏంటండి? గ్రాండ్ అంటే చిన్నది కాదు, ఇది చాలా పెద్దది. గ్రాండ్ అంటే చాలా భారీ లెవెల్లో అశోక్ కుమార్ గారు ఈ క్రిస్మస్ని ఏర్పాటు చేస్తారనమాట. కనుక ఈ గ్రామం అంతా కూడా గ్రాండ్ క్రిస్మస్కి ఉద్దేశం ఏంటంటే, ఈ గ్రామం అంతా కూడా యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలి, ఆయన పుట్టుకను గురించి, ఆయన రక్షణ వర్తమానాన్ని అనేకులు తెలుసుకోవాలి. భూమి మీద యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు భూమి మీదకి అనేది అందరికీ తెలిసిన విషయమే. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను అనే మాట. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించడానికి అనే సంగతి మనకందరికీ తెలుసు. మరి ఈరోజు మనం ఆలోచించేది క్రిస్మస్ అంటే అర్థం ఏంటండి? క్రీస్తును ఆరాధించుట. ఎవరిని ఆరాధించటానికండి ఈ క్రిస్మస్? మనల్ని మనం హెచ్చించుకోవడానికి కాదు, దేవుని నామాన్ని ఘనపరిచేదే క్రిస్మస్. దేవుని నామాన్ని ఉన్నతంగా హెచ్చించేది క్రిస్మస్. క్రీస్తును ఆరాధించుట. ఈరోజు ఎందుకు ఆరాధించాలి క్రీస్తునంటే, చీకటిలోనూ మరణ ఛాయల్లో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలంతా. ఎందుకంటే 400 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టాడు. ఎన్ని సంవత్సరాలండి? 400 సంవత్సరాలు దేవుడు వారిని విడిచిపెట్టాడు. దేవుడు వారితో మాట్లాడలేదు. దేవునితోనూ మానవునికి మధ్య సత్సంబంధాలు లేవు. గల కారణం, మాటి మాటికి వారు దేవునికి కోపం పుట్టించేవారుగా, దేవునికి మరి దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉన్నారు. కాబట్టి అట్టి వారికి దేవుని దర్శనం కావాలని అటువారు ఎంతో నిరీక్షణతో కనిపెట్టి ఎదురు చూస్తున్నటువంటి దినాలు. ఈరోజు మనం గమనించినట్లయితే, ఎప్పుడు వారు సంతోషించారు, ఎప్పుడు వారికి ఆనందం కలిగిందంటే, చీకటిలోను మరణ ఛాయలోను నివసించే వారికి అరుణోదయముగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మానవుడిగా జన్మించాడు. అప్పుడు వారికి ఆ చీకటిలో నుండి విముక్తి కలిగింది. అవునా కదంటారా? యేసుక్రీస్తు ఈ భూలోకానికి రావటం వల్లనే చీకటిలో నుండి వారికి విముక్తి కలిగింది. అప్పటి వరకు కూడా వారు ఎదురు చూస్తున్నారు, మెస్సియా పాపుల రక్షకుడు ఈ లోకానికి వస్తాడంట, ఆ మెస్సియాని మేము చూడాలి అని అందరూ ఎదురు చూస్తున్నటువంటి దినాల్లో కన్య మరియ గర్భమున
యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా జన్మించాడు. ఈ యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా జన్మించిన రోజునే భూలోకంలో ఉన్నటువంటి చీకటంతా పోయి వెలుగు ప్రకాశించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటం వల్ల వెలుగు ప్రకాశించి మరి ఈ భూలోకములో మొట్టమొదటి గొర్రెల కాపరులకు వర్తమానము తెలియచేయబడింది. షెపర్డ్స్, గొర్రెలను కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపర్లకు వర్తమానము, ఆ శుభవర్తమానము గాబ్రియేల్ అనే దేవదూత ద్వారా తెలియచేయబడినప్పుడు ఆ సమాచారాన్ని బట్టి వారు ఎంతగానో సంతోషించి మరి ఆ ప్రభువును, లేకపోతే వారి కొరకు రక్షకుడికి జన్మించిన యేసయ్యను చూచి అనేకులకు ప్రచురించారు. ఈరోజు క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటంటే, గ్రాండ్ క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు అనే రక్షకుని తెలుసుకున్న నీవు ఊరకనే ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలిగినగా నీవు ఇతరులకు తెలియచెప్పాలి ఆయన గురించి. ఈరోజు క్రీస్తుని నువ్వు ఆరాధించడం మాత్రమే కాదు, ఆరాధించి ఆయన మహిమను పొందుకోవడానికి ఇక్కడికి వచ్చావు. ఆరాధించడానికి వచ్చావు, మంచిదే. కానీ ఆరాధించేటువంటి మనము ఆయన మహిమను పొందుకోవాలి. లూకాసు వార్త 2వ అధ్యాయము 13, 14, 13 చివరి చదవండి ఒకసారి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటం ద్వారా పరలోకములో నుండి ఒక గాబ్రియేల్ అనే దేవదూత మాత్రమే కాదు, ఆ దూతతో పాటుగా మిగతా దేవదూతలు భూలోకానికి దిగి వచ్చారండి. అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన రోజునే పరలోకమే భూలోకానికి దిగి వచ్చింది. ఈరోజు ఏ రోజు అండి? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటం వలన పరలోకమే భూలోకమునికి దిగి వచ్చిన రోజు. దేవునికి స్తోత్రం. పరలోకమే దిగి వచ్చిందండి. ఒక పాపి అయిన మానవుని కోసం పరలోకం భూలోకం పరలోకం నుండి ఆ పరలోకం భూలోకాన్ని దిగి వస్తుందా? రాదు కదండి. ఈ పాపి అయిన మానవుని కోసం, ఈ పాపాత్ములైన మానవుల కోసం ఆ పరలోకమే భూలోకానికి దిగి వచ్చింది. పరలోక దూత సైన్య సమూహము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఎక్కడ దేవునికి మహిమ కలగాలి? ఏమండి చెప్పండి, ఎక్కడండి? సర్వోన్నతమైన స్థలములలో అనగా పరలోకములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు ఎక్కడ సమాధానము? భూమి మీద ఎవరికి సమాధానము లేదు. దేవునికి మానవునికి మధ్య సమాధానము లేదు. ఆయన అంటాడు, రండి మన వివాదము తీర్చుకొందాము. ఎవరికి ఉందండి వివాదము? దేవునికి మానవునికి మధ్య వివాదం ఉంది. అవునా కదంటారా? చాలా వివాదం ఉంది. వివాదం అంటే మానవునికి దేవునికి మధ్య అగాధం ఏర్పడింది. మానవుడు పాపి అయిపోయి దేవునితో సహవాస సంబంధాలు లేకుండా ఉన్నాడు. ఈ సహవాస సంబంధాలు కంటిన్యూ చేయటానికి దేవునికి మానవునికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు, వారధిగా వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తే భూలోకానికి పరలోకానికి వారధిగా వస్తే ఆ పరలోకమే భూలోకంలోకి దిగి వచ్చి చీకటిని, ఆ రాత్రికాల సమయంలో ఉన్న చీకటి అంతా పోయింది, అక్కడ వెలుగు ప్రకాశించింది. దేవుని మహిమ లోకములోనికి ప్రకాశించింది. దేవుని మహిమ, దేవుని వెలుగు ప్రకాశించి అక్కడ దేవదూతలు, పరలోకములో ఆరాధించే దేవదూతలు భూలోకానికి వచ్చారు. దూతల ఆరాధన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఎవరు ఆరాధించాలండి? దూతలు వచ్చి ఆరాధించారు. మనం ఎవరమండి? దూతలమేనా? మనం కూడా ఎవరమండి? దేవుని దూతలమా? దూతల వల్లే మనం కూడా ఏం చేయాలి? ఆ బాలుడైన యేసయ్యను చూచి పరలోకంలో ఉన్న దూతలే ఆయన్ని ఆరాధించారు, ఆయన మహింపరిచారు. ఆయన నామాన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని నిత్యము కొనియాడుచున్నటువంటి ఆ దేవదూతలు, ఆ పరలోకంలో ఉన్న దేవదూతలు భూలోకంలోనికి వచ్చి భూలోకంలో ఆయనను ఆరాధించారు. దేవుణ్ణి స్తోత్రము చేయుచుండిరి. అంటే అర్థం ఏంటండి? ఆయన ఇంకా ఆరాధిస్తూ ఉన్నారు. బాలుడిని ఆరాధించడం ఏంటండి? చిన్నపిల్లడిని ఆరాధించడం ఏంటండి అని మీరు అనుకుంటున్నారా? ఆయన చిన్నపిల్లవాడు కాదు, ఆయన బాలుడు కాదు. ఆయన మనకు ఎదురుగా బాలుడిగా కనబడుతున్నాడు. కానీ సర్వలోకమును సృష్టించిన సర్వలోక
నాదుడు. సర్వలోక నాదుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, సర్వలోకనాథుని సన్నిధిలో దేవదూతలు ఆనందిస్తున్నారు. మనం ఎందుకు వచ్చామండి క్రిస్మస్కి? గ్రాండ్ క్రిస్మస్ అంటే ఎందుకు వచ్చామండి? క్రీస్తును ఆరాధించటానికి, ఆయనలో ఇక్కడ మనము ఆనందించటానికి. క్రీస్తులో ఆనందించాలి, దేవుళ్ళు ఆనందించాలి, పరవశించటానికి. పుట్టాడని కాదండి. ఎందుకొరకు? యేసు ప్రభు పుట్టుట వల్ల మనకు రక్షణ కలిగింది. అవునండి? యేసు ప్రభు పుట్టకపోతే మనకు రక్షణ ఉంటుందా? రక్షణ లేదు. కనుక యేసుప్రభు పుట్టడం వల్ల రక్షణ కలిగింది కనుక రక్షించబడిన నీవు రక్షణలో ఆనందిస్తూ ఇప్పుడు ఎందుకొరకు ఎదురు చూడాలి? బాలుడు యేసయ్య అని ఈరోజు పుట్టాడని. క్రీస్తు నేడు పుట్టినంటే ఎప్పుడో పుట్టేశాడు. ఆయన పుట్టాడు, మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు మనం ఎందుకొరకు ఎదురు చూడాలంటే, ఇది ఒకవేళ డిసెంబర్ నెల అనేసరికి క్రిస్మస్ కాలమే కావచ్చు, కానీ ఇది అంత్యకాలము, అపాయకరమైన కాలము, రాకడ దినము. రాకడ దినములు సమీపించుచున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఎందుకొరకు ఎదురు చూడాలి? రక్షకుని స్వీకరించిన నీవు ఆయన రాకడ కొరకు కనిపెట్టేటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి నీ జీవితము క్రీస్తును హృదయంలో స్వీకరించి వెలిగించబడిన జీవితంగా, ఎప్పుడు క్రీస్తు కొరకు వెలిగించబడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొర్రెల కాపరులు సంతోషముతో వారి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, వారి జీవితాలు వెలిగించబడ్డాయి, వారి సంతోషాన్ని అనేకులకు పంచారు. ఈ రక్షణ అనేకులకు తెలియచేయాలి, అనేకులు క్రీస్తులోనికి నడిపించేటువంటి వ్యక్తులకు మనం ఉండాలని జ్ఞాపకం చేస్తూ, మీకు అందరికీ ఈరోజు గ్రాండ్ క్రిస్మస్ యొక్క శుభములు తెలియజేస్తూ, మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. సమయం ఇచ్చిన బాలరాజయ్య గారికి, నన్ను ఆహ్వానించిన అశోక్ గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరి వినికిడిలో ఈ మాటలు దీవించనుగాక. ఆమేన్.